ఆల్రైట్, మా దబిడికి దిబిడి గ్యాంగ్ రెడీగా ఉన్నారు. భాగ్యలక్ష్మి గారు అండ్ స్వప్న గారు. భాగ్యలక్ష్మి గారు ఏమో గీస్తారు, స్వప్న గారు ఏమో చెప్పేస్తారు, అంతే కదా? ఓకే, మ్యూజిక్ ఇవ్వండి అమ్మా. సినిమా టైట్లే రెడీ. భాగ్యలక్ష్మి గారు, ఆవకాయ బిర్యానీ. ఈజీ. యాపిల్ బాంబు బాంబా. దానిమ్మకాయ. ఆమె గీసింది తప్ప అని చెప్తుంది. అర్థం కావట్లేదు. జాడి అండి జాడి. పాటు. మామిడికాయ. కలశం. కొబ్బరికాయ పెడితే కలసం అంటారు, మామిడికాయని కూడా. మామిడికాయ కాంబినేషన్. మామిడికాయ కట్ చేసిన కుండ. మామిడికాయ కట్టు కుండ వస్తుంది, నాకు అర్థం కావట్లేదు అసలు. కట్ చేసిన మామిడికాయ కలపటం. పచ్చడి. మామిడికాయ పచ్చడి. ఇంకో పేరు, దాని పేరు ఇంకోటి. మామిడికాయ కారం. ఆ పచ్చని ఏమంటాం? మ్యాంగో పికిల్. నీ పాటలు మీరు పడండి అమ్మ. పచ్చడికి ఇంకో పేరు. కారం. కారమా? మామిడికాయ. ఆవకాయ. ఆవకాయ. అదే పడవలా ఉంది. తాలి ఏంటి? తాలి పెద్ద ప్లేట్. ప్లేటు. కలపటం భోజనం. ఆవకాయ తినడం భోజనం. ఆవకాయ చికెన్. చికెన్. ఆవకాయ బిర్యానీ. ఆవకాయ బిర్యానీ. అబ్బా, మేము ప్యూర్ వెజిటేరియన్స్, అందుకే. ప్యూర్ వెజిటేరియన్ అయితే మిమ్మల్ని చికెన్ తినవా మటన్ తినమన్నావా? ఆవకాయ బిర్యానీలో నాన్ వెజ్ ఏమని చెప్పండి. ఓకే, ఆవకాయ బిర్యానీ. అందులో నాన్ వెజ్ ఉందా? లేదు లేదు. మనసు అప్పుడప్పుడు ఉవ్విళ్ళు ఉంటుంటది. అబ్బా, మీకు చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా? లేదు. సరే ఆగండి, ఇక్కడ అద్భుతమైన ఈ గీతలు ఏంటండి? మామిడికాయ ముక్కలు వేయమంటే మామిడికాయ మీద 3 గీతలు గీసింది, కట్ చేసిందంట. అది అంటే మామిడికాయ అని చెప్పారు కదా, ఇది ఏమో ఆవకాయ కలిపే జాడి, సో అది చెప్పారు కదా అని కట్ చేసావు. కట్ చేస్తావు, ఇంక ముక్కలు వేయడం ఎందుకు గొడవ, దాని మీద కట్ చేసేస్తే అయిపోద్దని. ఆహా, సూపర్. మొత్తానికి ఆవకాయ బిర్యానీ రైట్ ఆన్సర్. ఆల్ రైట్, మా నెక్స్ట్ దబిడి దిబిడి గ్యాంగ్ రెడీగా ఉన్నారు. ఇటువైపు శాంతి గారు, ఇటువైపు శ్యామల గారు రెడీగా ఉన్నారు. శ్యామల గారు డ్రా చేస్తారు, శాంతి గారు గెస్ట్ చేస్తారు అనమాట. ఓకే, సో రెడీగా ఉన్నారు. స్పీకర్ తో మ్యూజిక్ ప్లీజ్. సినిమా పేరే చెప్తాం, ఓకేనా? శ్యామల గారు, గబ్బర్ సింగ్. సరే, ఎంత ఈజీగా చెప్పాను మీకోసం. ఏంటి పోలీస్ పోలీస్ వేసి పెద్ద కన్నేయండి. ముందు మీసాలు వేసిందండి. పోలీస్ అంటే ముందు మీసాలా? అది చది ఇంకా ఏంటి అంటే అది అమ్మో, అసలు ఎక్కడ మీసాలతో ఫేస్ వేయడం నేను చూడలేదు కూడా. అదేంటది? కలజోడా? ఏ డైరెక్ట్ ఫేస్ లేదేంటి మరి? కింద పాము అనుకుంటారు అలాగా. గన్. మీసాలు. గన్లోంచి బుల్లెట్లు చూసారా? వర్షం పారుతా రక్తపాతంలో పారుతున్నాయి. పోలీస్ వేయండి ఫస్ట్. ఓ, కళ్ళు ఆ చివరికి వెళ్ళిపోయినాయి పాపం. మీసం పైన ఉంది, మనిషి కింద ఉన్నాడు. అది ఇంటండి. అలాగేనండి, మీరు చెప్తూ ఉండండి. గెస్ గెస్ గెస్. డిష్కా అంటే ఆయన అంట, కింద ఆయన కాంపౌండర్ లో ఉన్నాడు పాపం. ఆయన అప్పుడప్పుడు అప్పుడే గన్న పట్టుకొని పేల్చాడు. ఇదేంటిది పక్కన? సింగా. గడ్డ మీద మీరు చెప్తూ ఉండండి. ట్రై. సినిమా పేరా? గన్ను. మీసాలు. పవన్ కళ్యాణ్ సినిమా. ఇదేటో బెల్ట్. జాతి రత్నాలు రామ్మ. పవన్ కళ్యాణ్. అడిష్కాం. అడవి దొంగ. పేరు గుర్తు రావట్లా. సింగ్ యాడ్ చేయండి. సింగ్. నో 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 ఇవ్వండి చూద్దాం. గబ్బర్ సింగ్. మరి కప్పలాగా అని తెరిస్తే తెలియదండి. మరి చూసారా అంట. మీరు చెవులు మూసుకోండి, నేను చెప్తాను. కాదు, లిప్ మూమెంట్ అంటే ఏదో అనుకున్న కప్పలాగా బా అంటే ఆమెకు తెలిసిపోయింది. ఇంకా ఏంటి? గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్. మరి దేకో దేకో గబ్బర్ సింగ్ డాన్స్ అయితే చెప్పాలి కదా.
ఓకే సూపర్. చూస్తున్నారు కదా మా బామలు సజ్జబామలు ఇస్తున్న అద్దరిపోయే ఎంటర్టైన్మెంట్ అయిపోలేదు, ఇంకా ఉంది. మొదలు పెడదాం మన థర్డ్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్రైట్, ఈ రోజు ఓశివంగిలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్ భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. జ్యోతి గారు అండ్ మానస గారు ఆడుతున్నారు. సో మీ రూల్స్ ఏంటి అంటే నెత్తి మీద గ్లాస్ పెట్టుకొని పడకుండా అలా బ్యాలెన్స్ గా వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు గ్రీన్ నుంచి ఆ బ్లూ నుంచి ఎల్లో, మీరు గ్రీన్ నుంచి బ్లూ నుంచి ఎల్లో. వచ్చేటప్పుడు మాత్రం ఏదో ఒక ఐటమ్ తీసుకొని ఫాస్ట్ గా పరిగెట్టుకొచ్చి దీంట్లో పెట్టాలి. అలా 3 times వెళ్ళి వస్తారు. 3 questionలు 2 questionలకి రైట్ ఆన్సర్ చెప్తే విన్ అవుతారు. ఓకే, ఇప్పుడు నెత్తి మీద పెట్టుకోండి, పడకుండా జాగ్రత్తగా. రెడీ జ్యోతి గారు అండ్ మానస గారు. 3, 2, 1 స్టార్ట్. ఇప్పుడు ఫాస్ట్గా వచ్చండి. రండి మానస గారు. ఓకే, ముందు జ్యోతి గారు లోన్ తీసుకొచ్చారు. సో లైఫ్ లో లోన్లు ఉండకూడదని జ్యోతి గారు మనకు చెప్తున్నారు. సో ముందుగా మీరు వచ్చారు కాబట్టి కొంచెం పట్టుకోండి. సో ఒక క్వశ్చన్ అడుగుతా, లైక్ సామెత లాంటిది అనమాట. జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. ఊరంతా తిరిగి ఇంటి ముందు వస్తూ కూర్చుంటుంది, ఏంటది? ఊరంతా తిరుగుతుంది, ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటుంది. లైఫ్ లో అటు ఇటు చూడకండి. ఎవరు చెప్పరు? ఎవరు చెప్పారు? లేదు, నేనే చెప్పా. రైట్ ఆన్సర్. చెప్పులతో ఊరంతా తిరుగుతాం, ఇంటి ముందు వచ్చి కూర్చుంటాం కాబట్టి. సో జ్యోతి గారికి 1 point వచ్చింది. మానస గారు మనం నెక్స్ట్ 2 and 3 2 points సాధించాలి, అప్పుడు విన్ అవుతాం. ఓకే, రెడీ? 3, 2, 1 స్టార్ట్. అది గ్లాస్ పడిపోతే గ్లాస్ తీసి పెట్టుకొని వెళ్ళాలి కదా, ఆ గ్లాస్ వదిలేసి వెళ్ళి తీసుకున్నాం. సో బికాస్ గ్లాస్ పడిపోయినా గ్లాస్ తీసి నెత్తి మీద పెట్టుకొని వెళ్ళలేదు కాబట్టి నీకంటే లేట్గా వచ్చిన పాయింట్ గోస్ టు జ్యోతి గారు. పట్టుకోండి జ్యోతి గారు. సో ఒక మ్యూజిక్ ప్లే చేస్తాం, జాగ్రత్తగా వినండి. దాని మీద నేను క్వశ్చన్ అడుగుతా. ఓకే, మ్యూజిక్ ప్లీజ్.